విద్యార్థుల్లో ఉన్నత లక్ష్యాలు, ఆత్మవిశ్వాసం, విశాల దృక్పథం పెంపొందించాలనే సంకల్పంతో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక సర్ప్రైజ్ గిఫ్ట్గా విమాన ప్రయాణంతో కూడిన విశాఖపట్నం అరకులోయ విద్యా విజ్ఞాన పర్యటనను అందజేశారు. విద్యార్థులలో ఉన్నత లక్షణాలు, ఆత్మవిశ్వాసం, విశాల దృక్పథం పెంపొందించాలనే సంకల్పంతో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక సర్ప్రైజ్ గిఫ్ట్గా విమాన ప్రయాణంతో కూడిన విశాఖపట్నం టు అరకులోయ విద్యా విజ్ఞాన పర్యటనను అందజేశారు. గతంలో విద్యార్థులతో సమావేశమైన సందర్భంగా మంచి మార్కులు సాధించిన వారికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తామని మంత్రి హామీ ఇవ్వగా ఇచ్చిన మాట మేరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉన్న క్యాంపు కార్యాలయంలో 14 మంది విద్యార్థులకు ఫ్లైట్ టికెట్లు అందజేసి వారి భవిష్యత్ లక్ష్యాలు, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, స్టార్టప్లు, నాయకత్వ లక్షణాలపై ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, చదువుతోనే మనిషికి విలువ, పేదరికం నుండి బయటపడడానికి విద్యే ప్రధాన మార్గం, ప్రతిభకు పేదరికం అడ్డంకి కాకూడదు, మీలాంటి విద్యార్థులను ప్రోత్సహించడం నా బాధ్యత అని అన్నారు. శనివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి విద్యార్థులు విశాఖపట్నం పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో బీచ్ సందర్శన, అరకులోయ పర్యటన, 3 స్టార్ హోటల్లో బస వంటి ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉపాధ్యాయులు, సిబ్బంది వెంట ఉంటారని తెలిపారు. విమాన ప్రయాణం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా నిలుస్తుందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ విద్య, సామాజిక సేవ, ప్రతిభ ప్రోత్సాహం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి వంటి రంగాల్లో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన అండగా నిలుస్తుంది అని సీఈఓ ఎంవి గోనారెడ్డి తెలియజేశారు.